గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వేణు, నన్ను క్షమించరా. నీకు నా మీద కోపం పోవడానికి ఈ జన్మంతా సరిపోదని నాకు తెలుసురా. నీ ప్రేమనైతే సులభంగా చెడగొట్టగలిగాం, కానీ దివ్య పెళ్లిని ఆపలేకపోయినరా. మళ్ళీ నువ్వు మామూలు మంచివే మా మధ్య తిరగాలని మీ ఇద్దరిని ఒక్కటి చేయడానికి దివ్య దగ్గరికి వెళ్ళాను. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. దివ్య పెళ్లి జరుగుతోంది. వేణు, వేణు, వేణు. భయపడకమ్మా, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. మీ మధ్య ఉంటాను. మీరు చేసిన ద్రోహం తలుచుకుంటూ, చావాలేక బతుకుతూ, మీ మధ్య తిరుగుతూ నేను మీ ముందే పతనమైపోవాలి. ప్రతి క్షణం నేను అనుభవించిన నరకం మీరు చూడాలి. అదే నేను ఏంటి అసలు కేకలు? ఇదేంటి ఇల్లు అసెంబ్లీ హాల్? ఇది ఇల్లే సార్, కానీ మేము ప్రెస్ వాళ్ళం. మీ ఇంటర్వ్యూ కావాలి సార్. నో 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 నో, నేను ఇంటర్వ్యూలకు చాలా దూరం అని మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు సార్. మంత్రిగా మీరు మీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి ప్రజలకు తెలియాలంటే ఇలాంటి ప్రెస్ మీట్లు అవసరం సార్. మీకు పెళ్ళయిందా? అయింది సార్. మీరు మీ పెళ్ళాన్ని బాగా చూసుకుంటున్నారా? బాగానే చూసుకుంటానండి. మరి ఈ విషయాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ కాలనీ వాళ్ళందరికీ చెప్పారా? అదేంటి సార్, పెళ్ళాన్ని బాగా చూసుకోవటం మొగుడుగా నా బాధ్యత. దీనికి ప్రెస్ మీట్ ఎందుకండి? అవసరం లేదు. అలాగే ప్రజల్ని బాగా చూసుకోవడం మంత్రిగా నా బాధ్యత. మరి దీనికి ప్రెస్ మీట్ ఎందుకు? అది కాదు సార్, మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల ఓటర్ల అభిప్రాయాన్ని మా పత్రికలు మార్చగలవు. అలాగా? మీ పేపర్ సర్క్యులేషన్ ఎంతమ్మా? 1,00,000. మీది? 2 లక్షలు. మీది? 3 లక్షలు. మీది? 4 lakhs. చాలు చాలు చాలు. 7 కోట్ల ఆంధ్రుల్లో సంతకాలు చేయడం వచ్చిన వాళ్ళు 3 కోట్ల మంది. అందులో పేపర్ చదివే వాళ్ళు 1 కోటి మంది. అందులో ఫ్రంట్ పేజ్ పక్కన పెట్టి చివరి పేజీల్లో తెండూల్కర్ సెంచరీ కొట్టాడా, గంగూలీ ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశాన్ని అమ్మారు అని చదివేసి పేపర్ మడత పెట్టేసే వాళ్ళు సగం మంది. మిగిలిన వాళ్లలో సగం మంది ఓటు వేయరు. మిగతా సగం మంది ఓటు వేయడానికి పేపర్ చదువురు. మళ్ళీ ఎందుకమ్మా ఇంటర్వ్యూలు? సరే సార్, మీరు ఇంటర్వ్యూ ఇవ్వద్దు, కానీ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తారా? అడగండి. మీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది కదా, వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటారా? దేనికైనా టైం బాగుండాలమ్మా. గత 20 ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ మారారు. కానీ 2 రాష్ట్రాలని గడగడలాడిస్తూ బెదిరిస్తున్న వీరప్పన్ మారాడా? 300 మంది ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ని మార్చారు. కానీ 25,000 మంది పోలీసులు వీరప్పన్ పొజిషన్ మార్చారా? టైం. అక్కడ ప్రభుత్వానికి గుడ్ టైం, వీరప్పనికి బ్యాడ్ టైం. టైం బాగుంటే కొన్ని కోణాల్లో కుంభకోణాలే ప్లస్ అవుతాయి. మీరు సార్ రేపు ఆగస్టు 15 కదా సార్, మీ చేత జంక్షన్ లో జెండా ఎగరించాలని వచ్చారు సార్. ఓ, నేను జెండా ఎగరేయాలా? అవును సార్. నాకు ఈ ప్రెస్ మీట్లే కాదు, జెండా వందనాలన్న ఇష్టం లేదని వాళ్ళకి చెప్పొచ్చు కదా. ప్లీజ్ సార్, అసలు జెండా అంటే 3 రంగుల గుడ్డ ముక్క కాదు, మన దేశ గౌరవం, ప్రతిష్ట. ఏ దేశభక్తుడో స్వతంత్ర సమర యోధుడు ఎగరవేస్తే అది హిమాలయాలంత ఎత్తున ఎగురుతుంది. నాలాంటి రాజకీయ నాయకులు ఎగరవేస్తే అది ఎలక్ట్రిక్ పోలంత ఎత్తుకు ఎగిరి ఆగిపోతుంది. జాతీయ జెండా రెపరెపర ఆడాలి గాని మా చేతుల్లో పడి లబలబలాడకూడదు. సార్, యు ఆర్ రియల్లీ గ్రేట్. జెండా వందనం గురించి ఇంతగా ఆలోచించిన మీరు నిజంగా మాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు సార్. సార్ మీకు ఫోన్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. హలో, చెప్పండి కామేశ్వరరావు గారు. వాట్? నా కూతురు నా మీద దావా వేసిందా?
ఏమ్మా భయపడ్డావా? తాత ఇంట్లో లేడా? మీరెవరు? ఓ మై గాడ్, బ్యాడ్ లక్. నా బిడ్డకి నేనెవరని చెప్పుకోవాల్సిన దురదృష్టం వచ్చింది. నేను మీ డాడీని. డాడీయా? అవునమ్మా. నేను 30 ఏళ్ళు కష్టపడితే నా ఫోటో పేపర్లో పడింది. కానీ 7 ఏళ్లకే నీ ఫోటో పేపర్లో పడిందంటే ఎంత ఫాస్ట్ గ్రోత్. ఆఖరికి నా కూతురు అనిపించుకున్నా. ఏంటమ్మా అంత దూరంగా ఉన్నావు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? అబ్బా, నీలో కూడా ప్రతిపక్షం ప్రవేశించింది. చూడమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నీ అమ్మ దగ్గర సుఖంగా ఉన్నావు అనుకున్నాను. కానీ అది నన్ను వదిలేసినట్టు నిన్ను కూడా వదిలేసిందని ఈ రోజే తెలిసింది. అందుకే నిన్ను నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను. నేను రాను, నాకు అమ్మ కూడా కావాలి. ఇక నుంచి అమ్మైనా నానైనా నేనే కదా. ఆ మాట తాతయ్య కూడా చెప్పారు. మీకు నేను కావాలంటే అమ్మతో కలిసి రండి. ఓ మై గాడ్, ఓటు ఉన్నవాడిని కన్విన్స్ చేయడం మనకు తెలుసు. ఈ పసి పిల్లలకి ఏం చెప్పాలి, ఎలా కన్విన్స్ చేయాలి? ప్రొసీడ్. మిస్టర్ అమర్నాథ్, ప్రస్తుతం మీరు మంత్రి హోదాలో ఉన్నారు కదా? అవును. ఎంతో మంది ప్రజలకు న్యాయం చేయగలిగే పొజిషన్లో ఉన్న మీరు మీ కన్నబిడ్డను వదిలి వెళ్లడం అన్యాయం అనిపించలేదా? ఇదే ప్రశ్న 7 ఏళ్ల నుంచి నన్ను వేధిస్తోంది. నా భార్య వల్ల నాకు అన్యాయం జరిగితే ఏం చేయలేకపోయాను. ఇక కన్నబిడ్డకే న్యాయం చేయగలను. మీ భార్యకి మీరు ఎన్నాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు? నేను దూరంగా ఉండడం ఏంటి? మేడమే నన్ను వదిలేసి 7 ఏళ్ళు అయింది. అంటే 7 ఏళ్లుగా మీరు విడిపోయి ఉంటున్నారు, అంతేనా? టు బి ప్రిసైజ్ 7 ఏళ్ళు 3 నెలలు 12 రోజులు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మిస్టర్ అమర్నాథ్, ఇన్నాళ్ళు విడిపోయి ఉన్న మీరు విడాకులు తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదా? ఏనాటికైనా పశ్చాత్తాపంతో తిరిగి నా భార్య రాకపోతుందని నేను ఎదురు చూశాను. ఎప్పటికైనా సహనం చచ్చి విడాకులు తనే అడక్కపోతాడా అని తనే ఎదురు చూసింది. కనీసం మీరు మీ బిడ్డనైనా ఎందుకు చదివలేదు? బిడ్డని తల్లిని విడదీయడం మహాపాపమని తన బిడ్డను తీసుకెళ్తుంటే కాదనలేకపోయాను. కానీ తన నన్నే కాదు, బిడ్డను కూడా వదిలేసిందని కోర్టు నోటీస్ అందేదాకా నాకు తెలీదు. మేడం, ఆయన చెప్పింది మీరు విన్నారు కదా. మరి మీరు కూడా మీ బిడ్డను వదులుకోవడానికి కారణం? తండ్రి లేని బిడ్డగా కంటే తల్లిదండ్రులు లేని బిడ్డగా ఉండడం మంచిదని వదిలేశాను. మరిప్పుడు మీ పాప మీ ఇద్దరితో కలిసి ఉండాలని కోరుకుంటోంది. కానీ ఆయనతో కలిసి కాపురం చేయాలని నాకు లేదు. దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. మిస్టర్ అమర్నాథ్, మీ ఆవిడ మీ నుండి విడాకులు కావాలని కోరుతున్నారు. దీనికి మీరేమంటారు? ఏం చెప్పాలి సార్? ప్రపంచంలో ఏ భర్త అయినా భార్య కోరుకుంటే బంగారం కొనిస్తాడు, చీర కొనిస్తాడు. కొండ మీద కోతి కావాలన్నా, కోహినూరు వజ్రం కావాలన్నా తెచ్చిస్తాడు. కానీ విడిపోదాం, విడాకులు తీసుకుందామంటే అది నా లోపమా, నా జీవితానికి శాపమా అని అయోమయంలో పడ్డాను. అంటే విడాకులు తీసుకోవడం మీకు ఇష్టం లేదా? దివ్య, ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పమంటావు? నువ్వే చెప్పు. నేను అడిగేది మిమ్మల్ని. ఉండొచ్చు సార్, కానీ నా భార్య నా ముందున్నప్పుడు ఆమెను అడగకుండా నేనే నిర్ణయం తీసుకోను. పోనీ మేడం, మీరు చెప్పండి, ఆయనతో విడాకులు కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఆయనతో కలిసి ఉండడం ఇష్టం లేక. మరి పాప పుట్టేదాకా ఎందుకు కలుసున్నారు? గత్యంతరం లేక. శరీరాలు కలిసి అనడానికి సాక్ష్యంగా పాప పుట్టింది. కానీ మనసులు కలిసి అనడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. నా దగ్గరే కాదు, సంసారం చేసి ఏ ఆడదాని దగ్గర ఉండదు. మనసులు ఎందుకు కలవలేదు? ఆయనకి మనసే లేదు కాబట్టి. పొరపాటు, చాలా పొరపాటు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఎంతో మంది పబ్లిక్ నా మనసుని అర్థం చేసుకున్నారు, ఆదరించారు. యువర్ ఆనర్, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అన్నదాన్ని ఈ దేశంలో ఎంతమంది మగాళ్లు పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ భార్యల్ని గౌరవించడం భర్తల సంప్రదాయం అన్నదాన్ని ప్రతి మగాడు, ఐఎమ్ సారీ, ప్రతి మగుడు పాటిస్తున్నారు. అందులో నేను ఒక్కడిని. కానీ నా భార్య నా మనసుని అర్థం చేసుకోలేకపోయింది. అయినా పర్వాలేదు,
దయచేసి నాకు విడాకులు ఇప్పించకండి. మా ఇద్దరిని కలపకపోయినా కనీసం నా బిడ్డను నాకు ఇప్పించండి ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్ ఫర్ టుమారో. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, నాకు హెల్ప్ చేయాలి. చిన్న రిక్వెస్ట్. చెప్పండి. నీకు పదవి ముఖ్యమా భార్య ముఖ్యమా అని ఎవరైనా అడిగితే నాకు నా భార్య ముఖ్యం అని చెప్పేవాడిని నేను. అందుకే తను వదిలేసి వెళ్ళిపోయినా రెండో పెళ్లి చేసుకోలేదు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పార్టీని మార్చని వాడిని పెళ్ళాన్ని ఎలా మారుస్తాను సార్? నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. తనతో కలిసి బ్రతకాలనేది నా ఆశయం. ఏం సార్, అమెరికాలో విమానదాడులు చేసిన తీవ్రవాదుల కుట్రైనా ఆలస్యంగా బయటపడిందేమో గానీ నా భార్య మనసులో కుట్రేమిటో నాకు అర్థం కావట్లేదు. సో బిల్ క్లింటన్ అక్కడ అక్రమ సంబంధం వల్ల అన్పాపులర్ అయ్యాడు. నేను ఇక్కడ సక్రమ సంబంధంతో అన్పాపులర్ అయ్యాను. నా బాధంతా చెప్పాను. మీరే హెల్ప్ చేయాలి. నా కాపురం నిలబడితే గోడ మీద గాంధీ గారి ఫోటోని, టేబుల్ మీద మీ ఫోటోని పెట్టుకుని అటు అసెంబ్లీని ఇటు ఫ్యామిలీని ప్రశాంతంగా నడుపుతాను. వస్తాను సార్.